హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది కూడా రేషన్ కార్డుదారులకు సీఎం గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది. అలాగే బెల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. రేషన్ కార్డుదారులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అందించారు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు ఇవ్వకపోవడంతో చాలా మంది నిరాశలో ఉన్నారు. ఇక ప్రస్తుతం ఈ రేషన్ కార్డు ఎంత ఉపయోగకరంగా మారిందో తెలియంది కాదు. రేషన్ కార్డుతోనే ప్రభుత్వ పథకాలు అందుతుండటంతో ఈ రేషన్ కార్డు లేకపోవడంతో ప్రభుత్వ పథకాల కోసం ఎదురు చూస్తున్న వారు నిరాశ చెందుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంతో పాటు అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డు మంజూరు చేస్తామని, అలాగే రేషన్దారులకు సన్న బియ్యం కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక ఆ హామీ ప్రకారమే ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. తాజాగా ఇదే విషయాన్ని కూడా సీఎం రేవంత్ తెలిపారు. అతి త్వరలో కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని, అలాగే సన్న బియ్యం పండించే రైతులను ప్రోత్సహిస్తామని తెలిపారు. ఇక రైతులు పండించిన సన్న బియ్యాన్ని మిల్లింగ్ చేయించి రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం అందజేస్తామని వెల్లడించారు. ఇక రైస్ వినియోగదారులే తింటారు కాబట్టి రీసైక్లింగ్ ఆగిపోయే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ రైతులందరికీ 2 లక్షల రుణమాఫీని చేసే పనిలో బిజీగా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన వివరాలను సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో మాట్లాడటం జరిగింది. ఆగస్టు 15లోగా రైతులకు రుణమాఫీ చేస్తామని మొదటి నుండి చెప్తూ వస్తుంది. ఒకే దఫాలో అందరికీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రుణమాఫీ కోసం రైతులంతా కూడా ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.